రే రహీం, నీ ఒక్కొక్క నెత్తురు చుక్కకి ఒక్కొక్క కంఠం కోసి నీ ఆత్మకు శాంతి చేస్తాన్రా. నువ్వు ఇలా చనిపోవడానికి కారణం క్యాస్ట్ ఫీలింగ్. నాకు ఉందిరా క్యాస్ట్ ఫీలింగ్. నా కులం పేరు ఇండియన్. ఇండియన్ ఇండియన్ నా కులపోడిని చంపిన ఏ నా కొడుకుని వదిలేదు లేదు. కత్తి కంటిన రక్తం ఆరకముందే అగ్గిరవ్వలా విరుచుపడతాడాడు. ఒకరిని నరికినా గాని వారి నరాలల్లా వరకు పుట్టలేదంటే వాడు సామాన్యుడు కాదు. కాని పాగల్గా లెక్కుండు. దాడి చేసిన మృగం స్థావరం మారుస్తుందని తెలియక మన స్థావరం చుట్టూనే ఎదుగుతున్నాడు. ఏడుండ్రా ఈడు. ఆడ లేడు, ఈడ లేడు, ఏడ దాసుకుండ్రా ఈడు అంటే నడవండ్రా. నమస్తే సార్. నమస్తే, కూర్చో. తెల్లవారక ముందే లేచేవాళ్ళని నేను క్రిమినల్స్ అని అనుకునేవాణ్ణి. కానీ నువ్వు క్రిమినల్ వేనోయ్. పొద్దున్నే ఫోన్ చేస్తున్నాడు అంటే వీడు క్రిమినల్ అయ్యే ఉంటాడు. హలో సార్ నమస్తే. చెప్పానా మీ బాబాయే? ఏం సార్ మావాడు పక్కకే ఉన్నాడా? ఉన్నాడుగా, ఉన్నాడు, ఉంటాడు. నీ కొడుకు నీ కనుపాప, వాడికి నేను కనురెప్పని. మీ ఇద్దరిని కాపాడుకోవాలి కదా నేను. గదంతా మీ దయ సార్. కాదులే, అంతా మాయ. ఏం సార్ గంత పెద్ద మాట అన్నారు? మరి ఎలక్షన్స్ కారుమబ్బుల్లా ముంచుకొస్తుంటే వరదలా ముంచే ఈ మర్డర్లేమిటయ్యా? సార్ గట్లా అనుకోకూరి సార్. సొంతోళ్ళకెళ్ళి సానుభూతి దక్కకుండా పక్కాగా ప్లాన్ చేసిన మీరు బద్నాం కాకుండా చేస్తాం సార్. నీకు వేటు పడకుండా చూసుకోవయ్యా. అట్లనే సార్. రే కార్ ఆపరా. ఓకే సార్. రాజు, మా సార్ పిలుస్తుండు. రాజు గౌడ్, అమరేంద్రరావు, రాజకీయ సలహాదారు. నా సహాయం కోరే వారి లిస్టు నీకు ముందు ముందు తెలుస్తుంది. గది తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఉడుకు రక్తం కదా. విషయం ఏందో సూటిగా చెప్పు. ఆ బాలుని వాడి ఫ్రెండ్స్ని లేపేయడానికి నేను నీకు అండగా ఉంటాను. ఏ ఈ బేరాలు ఎందుకో చెప్పమరేందర్? నీ ఎదుగుదల కోసమా? పిచ్చకుంట్ల మాటలు మాట్లాడకు. చూడమరేందర్, నువ్వెవరో నీ వెనకెవరున్నారో నాకు అన్నీ ఎరికే. గా బాలు వానయ్యేంతో నువ్వు కూడా గంతే. ఇంకోసారి పనికిరాని పంచాయతీలు చేసినావు అనుకో, జనాలు బాగా ముదిరిపోయారు. రాజుగా తినబుద్దైతలే, తాగుబుద్దైతలే. రహీం గాడి యాదకొస్తున్నాడు. కాలం గడిచే కొద్దీ కసి తగ్గుతుంది, వాడి కుట్రకి పదులు పెరుగుతుంది. గడేడుండో నాకు తెలిసిందిరా. మరి ఎందుకు సోచాయిస్తున్నావురా? అమరేందర్ నాతో చేతులు కలపనికి వచ్చిందంటే గా బాలుగాడు మినిస్టర్ కోట్ల దాసుకున్నాడు. ఆడ పలిచిన కుక్కలు మస్తుంటాయి,
ముందు నేను చెప్పినట్టు చేయుర్రి, దాని తర్వాత చూసుకుందాం. రండి సారు. నమస్తే సార్. కూసో. ఏం సంగతి? మీకు మేలు చేద్దామని సార్. నేను అడిగినా? అంటే ఆ నిజాలు మన ఇద్దరికి తెలుసు కదా సార్. ఏంటివా నిజాలు? రహీంని చంపిందిగా బాలుగాడని ప్రపంచం మొత్తానికి తెలుసు. గా బాలుగాడి కోసం రాజు గాలిస్తుండని మీకు తెలుసు. ఏయ్, ఏం కాపో. 2 కుంటల పొలం నీ పేరు మీద రిజిస్టర్ అయ్యి రేపు పొద్దుగాల వరకు పేపర్లు నీ ఇంట్లో ఉంటాయి. ఇది నాస్తనే అన్నట్టు. ఇంకా దావత్తులు, విందులు, భోజనాలు మస్తుగుంటాయి. మంచిది సార్. సార్ ఇంకో విషయం సార్, ఆ రాజయ్య గౌడ్ని మీపైకి ఉసుగొల్పుతూ కొత్త స్కెచ్ చేస్తుండు కామరేందర్. ఈ విషయం తేలిగ్గా తీసుకోవద్దు సార్. వస్తా సార్. మంచిది. జరగ డాక్యుమెంట్ ముచ్చట నేను పంపిస్తా పో. ఉంటా సార్. ముచ్చాలు అవస్తావా అడిగింది అయ్యిస్తావా ఊర్వశి నాయన రావేంపయ్యారే జారు బయట అబ్బా ఊరిస్తూ ఉంది నీ నాన్న అరే యాదిగా ఎడుగుతున్నారా? ఎక్కడ చచ్చాడు అంటే ఈ పండగాల కూడా గొడ్డు చాకరి తప్పదు యాదిగా నీకు. అరే చిడతల రామనే అవుతుందంట. మంచి పోర్లు వస్తుర్రు బాగా. కళ్ళు తాగి అటు వెళ్తే ఏడ్రా గది గది కూడా తెలవదా నీకు? ఈ రోజు పండగ పెద్దపల్లిలో జాతర జరుగుతుంది. అరే యాద మరిచిన ఏది మా అయ్యగారి కత్తులు కడిగి నా పని అయిపోతుంది. ఇది యాది లేదు. పోతా జాతరకు పోతా, ఎంజాయ్ చేస్తా. చూడు ఎంజాయ్ చేస్తారా? ముచ్చాలు వస్తావా అడిగింది ఇస్తావా? ఏమరా యాది మళ్ళొచ్చినావు? అయ్యగారు బువ్వ పంపించారు, కళ్ళు పంపించారు, మళ్ళొచ్చినవేంద్రా? అయ్యగారు పంపిస్తారా? అయ్యగారి గురించి తెలమందే ఉంది. కానీ మీకోసం చిన్నయ్య గారు తలకాయ కూర పంపించిండ్రు. తలకాయ కూర మీకు ఒకటి చెప్తానా, సాయంత్రం నేను రావట్లే. నేను పెద్దపల్లి జాతరకు పోతున్నా. మస్తు ఎంజాయ్ చేస్తున్నారు రా భయ్. ఇక నేను పోతున్నా. ఇక నేను ఉంటారా భయ్. యాదగాడికి పోతానందిరా జాతరకి రా. వాడబ్బా వాడు పోయేదిరా, మనం కూడా పోదాం. మస్తు చెప్పినావురా, పోదాం. రేయ్, ఎవర్రా ముసుగేసుకొని పోతుండ్రు? ముఖాలకు ముసుగేసుకొని దళం లెక్క పోతుండ్రు. రే, మీ ముసుగులు తీయుండ్రి. గీ ఏషాలేసిరేంద్రా? ఆ ఆందోళన అనుకొని ఫైరింగ్ చేసి ఉంటే గా ప్రతాప్ గౌడ్తో పెద్ద తలనొప్పి కదరా నాకు. ఇంతకీ యాడికి పోతుర్రా మీరు? పెద్దపల్లి జాతరకు పోతున్నాం. సరే, ఆ రాజుగాడు ఆ బాలుగాని మిమ్మల్ని తెగ్గాలిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండుర్రి.